వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో ట్రాఫిక్ పోలీసుల వినూత్న ఆలోచనలకు ప్రజల హర్షం. ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదని మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసన తెలిపిన దివ్యాంగుడు. సింహాచలం వరలక్ష్మి నరసింహస్వామి వారి చంద్రోత్సవంలో అపశృతి. ఉగ్రవాదంపై పోరుపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ. ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వకుంటే ఎమ్మెల్యే ఇంటి ముందు చచ్చిపోతా అంటూ మహిళ ఆవేదన. ఇక వివరాల్లోకి వెళ్తే, అంతర్గం మండలం మురుమూరు గ్రామ సభ సమావేశం అనంతరం మాజీ ఎంపీపీ శ్రీ కూరుమెట్ల రాజలింగం సతీమణి అంతర్గం తహసీల్దార్ శ్రీ టి రవీందర్ పటేల్ కులం పేరుతో అవమానించారు. ఈ విషయంలో పెద్దపల్లి కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష పోలీస్ శాఖ గారికి ఊరుమెట్ల రాజలింగం ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బుష్పాక సంతోష్ మహారాజ్ దళిత సంఘాల నాయకులతో కలిసి తహసీల్దారుపై ఫిర్యాదు చేయడం జరిగింది. వారిపై విచారణ జరిపి తక్షణమే అరెస్టు చేయాలని, ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని కోరడం జరిగింది. మరియు జిల్లా గెజిటెడ్ సంఘం అధ్యక్షులుగా ఉన్న తహసీల్దార్ ధూమ్ రవీందర్ పటేల్ని గెజిటెడ్ అధ్యక్షుల పదవి నుండి వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ గెజిటెడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారిని కోరడం జరిగింది. ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష స్పందించి అంతర్గ మండలం నుండి శ్రీ బి వ్యాకర్ణని ఇన్ఛార్జిగా తహసీల్దారుగా నియమించడం పట్ల కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దానికి వ్యతిరేకంగా మేము అంతర్గాం పోలీస్ స్టేషన్లో ఏసీపీ గారికి వద్దకు తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు మా కంప్లైంట్ వెంటనే తీసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేసి పిటిషన్ చేసేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈరోజు ఎంక్వైరీకి ఏసీపీ గారు రావడం జరిగింది. వారికి పోలీస్ వారికి ముఖ్యంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. వెంటనే ఒక సామాన్య పౌరుడు మనం కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ని యాక్సెప్ట్ చేసి వెంటనే వాళ్ళు తీసుకొని చర్య పెట్టినందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు మొన్న కలెక్టర్ గారికి కూడా మేము వెంటనే ఈ ధూమ్ రవీందర్ పటేల్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఎఫ్ఐఆర్ అయినందున అతని విధుల నుంచి తొలగించాలని చెప్పేసి, సస్పెండ్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసినాం. కావున ప్రభుత్వ కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం, దళిత సంఘాల అన్ని ఆధ్వర్యంలో అతన్ని సస్పెండ్ చేయాలి. మరియు ఏదైతే ఈ పటేల్ గారు ఏమంటున్నారంటే నేను గెస్టర్ సంఘం జిల్లా అధ్యక్షుడిని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి కేసు అయింది, ఇవన్నీ అయినా కాబట్టి దయచేసి ఈ టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు గారికి తెలియజేస్తున్నాము, బేషరతిగా వెంటనే ఈ యొక్క రవీందర్ పటేల్ గారిని ఈ యొక్క గెస్టర్ సంఘం జిల్లా అధ్యక్ష పదవిని తొలగించాల్సిందిగా ముక్త ఖండంతో దళిత సంఘాలు అందరం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధంలో ప్రజలకు రాజ్యాంగం అందించాలి, ప్రజలకు గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరు ఉంటారు, బడుగు బలహీన వర్గాల నాయకులు ఉంటారు. బడుగు ఇళ్ళ నాలుగేళ్ల దగ్గరికి పోయి వాళ్ళకి అభివృద్ధి ఏంది, ఆ దళితులకు అభ్యున్నతి ఏంది, అభ్యుత్తర విధానం ఏంది, దళితులకు ఏ విధంగా సహకారం అందించాలి, వాళ్ళని ఏ విధంగా మూవ్మెంట్ చేయాలి, ఏ విధంగా కలపాలనే ఉద్దేశంతో ఒక ఎంఆర్ఓ గెస్టెడ్ ఆఫీసర్ ఉండాలి. కానీ దళితులలో చిచ్చుపెట్టి దళితులు అవమానకరంగా మాట్లాడే ఆఫీసర్ ఇదే ఉన్నారు. కావున అతని పైన ప్రభుత్వం కూడా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై తెలంగాణ, జై భారత్, జై భీమ్. ట్రాఫిక్ పోలీసుల వినూత్న ఆలోచనలకు ప్రజల హర్షం. జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ సందర్భంగా ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి చేత ట్రాఫిక్ సూచనలు, ట్రాఫిక్ నియామకాలు పాటించండి, ప్రమాదాల నుండి బయటపడండి, హెల్మెట్లు ధరించండి, ప్రాణాలతో బయటపడండి, ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ ఆచారి ఆధ్వర్యంలో కొనసాగిన వినూత్న ఆలోచనలకు నాది. చెప్పబోతున్నారు. సో స్పెషల్లీ అబ్బాయిల కోసం ఒక ప్రామిస్, ఓకే, నాకు ఒక ప్రామిస్ ఇవ్వండి ప్లీజ్. హెల్మెట్ ధరించండి, ఓకేనా? మీ అందరూ నాకు చాలా 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 స్పెషల్. ప్లీజ్ ప్లీజ్ ఎందుకు కాదు అంత పెద్ద. థ్యాంక్ యూ. ఇది అమ్మాయి హెల్మెట్, అబ్బాయి హెల్మెట్ ధరించండి. మన లైఫ్ మన రెస్పాన్స్.
సో మచ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా. ఓకే, అండ్ ఇంకొక మన సిఎంఆర్ లోగో కూడా లాంచ్ చేసుకోబోతున్నాను. సో తిరుపతిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగూడ మండలం మహమ్మద్ నగర్లో కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లులు ఇస్తారా అంటూ మాకు ఇవ్వరా అంటూ పంచాయత్ సెక్రటరీ నిలదీసిన గ్రామస్తులు. మీరు ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు సార్ ఇల్లు? అంటే మీరు ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటారా? సమాధానం చెప్పకుండా వెళ్తున్నారు సెక్రటరీ గారు. మీరు ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటారా ఇల్లు? అసలు ఇల్లు చూడండి, ఇల్లు చూడండి ఒకసారి. ఈ ఇల్లు చూడండి, ఏ కమిటీ అంటే కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి మీరు పేరు రాసిస్తే మీరు వాళ్ళకి ఇస్తారా? అయితే మా వాళ్ళకి ఇవ్వరా మీరు? అంటే మీరు కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి ఇస్తారా మీరు? ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వరా మీరు? ఉన్నోళ్ళు ఇచ్చుకుంటున్నారు, కాంగ్రెస్ ఉన్నోళ్ళు ఇచ్చుకుంటున్నారు, ఇల్లు లేని వాళ్ళు ఇవ్వట్లే. రామగుండం ఏరియా 1 జిఎం కార్యాలయం విధులు నిర్వహిస్తున్న శ్రీ KH గుప్తా రామగుండం రీజియన్ సేఫ్టీ రీజియంగా విధులు నిర్వహిస్తున్న పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వారికి రామగుండం ఏరియా జిఎం కార్యాలయం సమావేశ హాల్ నందు వారికి RG1 జిఎం శ్రీడి లలిత్ కుమార్, కార్పొరేట్ సేఫ్టీ జిఎం చింతల శ్రీనివాస్ పూలమాలలు మరియు శాలువలతో సన్మానించి వారికి జ్ఞాపికను అందజేసి వారు చేసిన పనులను కొనియాడారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడారు. మైండ్ గేట్ విజిట్ చేద్దామని రాజకీయ టెక్నాలజీకి వెళ్ళినప్పుడు సార్ అక్కడ సార్ యొక్క స్పీడ్ ఎట్లయితే ఉందో అదే ఏరియాలో ఎట్లయితే ఉందో వీటితో పనిచేస్తున్నారు. అంటే ఎంకరేజ్ చేయడం నెంబర్ 1, చాలా చేసేటువంటి వాతావరణం ఉంటుంది. అదే వెళ్ళిపోతే దగ్గర నుంచి అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ సార్ దగ్గర అట్లా ఉండదు. మన మూమెంట్స్ షేర్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు. ఫస్ట్ ఇన్కల్కేట్ మనిషిలో ఉన్న డెవలప్మెంట్స్ అన్ని కూడా సార్ గా మూవ్ అవ్వచ్చు. సార్ గైడ్ చేస్తే కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడే ఒకటి కలిసి సార్ అక్కడ చెప్తామండి అన్ని మనం చేస్తున్నాం. సేఫ్టీ హెల్త్ కాన్షియస్నెస్ మనం తగ్గించుకుంటాం. ఏం చెప్పాలంటే 1 year లో మనం ఎంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ చెక్ చేసుకున్నాం చేద్దామన్నారు సార్. అంటే సార్ అంతా క్లీన్ అబ్జర్వేషన్ తోటి వచ్చినప్పుడు వేరే ఏరియాలో ఉన్నా కూడా మేము సార్ మనం ఫోన్ చేసి ఎట్లా కాసిన గైడ్ చేయడం. పర్టికులర్గా ఇందాక మేనేజ్ చేసినప్పుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత సబ్సిడీ పెంచడం దానికి అంతా మా వాళ్ళు టెన్షన్ పడి సార్కి ఇన్ఫర్మేషన్ ఇన్స్పెక్షన్కి అక్కడికి వచ్చినాక మమ్మల్ని చూసి అరే నువ్వు ఉన్నావు కాబట్టి స్టూడెంట్స్ అంటే ఏం కాదు ఇక్కడ అంత సబ్సిడీ సంతృప్తికరమైన కెరీర్కి రావడం, వారికి మేడం కానీ పిల్లలు కానీ సెటిల్ అవ్వడం అనేది లైఫ్లో ఏది సాధించవచ్చు అనేదానికి ఉదాహరణ మరొకసారి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సింగరేణి కాలనీస్ RG1 ఏరియా GM ఆఫీస్ అందరి తరపు నుంచి మా అందరి నుంచి మీకు మేడంకి పిల్లలందరికీ బెస్ట్ విషెస్. మీరు మా మధులలో ఎప్పటికీ ఉంటారు. వన్స్ సింగరేణి అండ్ ఆల్వేస్ సింగరేణి. సో RG1 ఏరియా డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఆల్వేస్ సార్ కూడా కరీంనగర్లోనే సెటిల్ కాబోతున్నారు. సో మరొకసారి సార్ సంతోషంగా హ్యాపీగా ఉంటారన్నదానిలో నాకు ఏమాత్రం సందేహం లేదు. పోస్ట్ రిటైర్మెంట్ జీవితాన్ని సో ఉండాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే ఎట్లా ఉంటారు సార్ మేడం గారు అన్యోన్యమైన దాంపత్యంతో. మరొకసారి బెస్ట్ విషయం తీసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉన్నది. ముఖ్యంగా ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే అక్షయ తృతీయ. ఈరోజు ఏది అనుకున్నా కానీ అది 100 రెట్లు 1000 రెట్లు గుప్తా సార్ చాలా మంచి రోజు రిటైర్ అవుతున్నారు. బహుశా ఈ అవకాశం చాలా అరుదైన వ్యక్తులకు గుప్తాన్ని భావిస్తా ఉన్నాను. చాలా అరుదుగా అవుతుంది అంటే ముఖ్యంగా ఏంటంటే 42 సంవత్సరాల 3 నెలలు చాలా హైయెస్ట్ సర్వీస్. బహుశా నేను రిటైర్ 38 ఏళ్ళు చేయలేము బై వర్చ్ ఆఫ్ డిగ్రీ ఎవ్రీథింగ్. రియల్గా సార్ ఇంట్లో గెలిచారు, రచ్చ కూడా గెలిచాడు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు చాలా చక్కగా సెటిల్ అయ్యారు. ముఖ్యంగా ఏంటంటే మనం ఏ ఉద్యోగం చేయాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఎమ్మెల్యే అనుకోండి, ఎంపీ అనుకోండి, చీఫ్ మినిస్టర్ అనుకోండి, IAS ఆఫీసర్ అనుకోండి, ఏ ఉద్యోగం చేసినా కానీ పిల్లల లైఫ్లో చాలా చక్కగా సెటిల్ అయినప్పుడే మన వ్యక్తిత్వానికి సార్థకత. రియల్గా చాలా సాధారణలో కృతకృత్యులయ్యారు. ముఖ్యంగా మైనింగ్ ఇప్పుడు
90% ఓపెన్ క్యాస్ట్, 10% అండర్గ్రౌండ్ ఉత్పత్తి వస్తున్నది. సుమారు 15 నుంచి 20 సంవత్సరాల క్రితం మ్యాక్సిమం మనం అండర్గ్రౌండ్ మైన్స్ మీద ఆధారపడ్డాము. అప్పుడు హ్యాండ్ సెక్షన్, మిషన్ మైనింగ్లో హెచ్ఎస్ అనుకోండి, ఎల్హెచ్ఎల్ అనుకోండి, పీజీ అనుకోండి, లాంగ్బాల్ అనుకోండి, తర్వాత వాట్ ఎవర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అండర్గ్రౌండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్నిట్లలో పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి గుప్తా గారు. రియల్గా అలాంటి అవకాశం కూడా చాలా తక్కువ మందికి వస్తుంది. ఇంకోటి ఏంటంటే గుప్తా గారు నేను కలిసి జీడీకే మైనింగ్ క్లైమ్లో సుమారు 2.5 నుంచి 3 సంవత్సరాలు పనిచేశాను. నేనేమో సేఫ్టీ ఆఫీసర్గా, తన జర్నలిస్ట్ ఆఫీసర్గా ఉండేను. రియల్గా జీడీకే మైనింగ్ క్లైమ్ ఒకప్పుడు ఇప్పుడు కూడా వెరీ డిఫికల్ట్ జిఎం మైనింగ్ కండిషన్లో పనిచేస్తున్నాం. ఆయన ముఖ్యంగా ఏంటంటే జనగాం విలేజ్, అట్లాగే జనగాం చెరువు కింద వర్కింగ్స్ ఉంటాయి. దాని స్టోయింగ్ కానీ దాన్ని రెగ్యులర్గా మెటిక్యులస్ ప్లానింగ్ చేస్తే కానీ ఆ మైండ్లో మనం పొగ్గు తీయలేం. ఆ మైండ్లో మేము ఇద్దరం కలిసి పనిచేసాం. ఇట్ ఈస్ అబౌట్ 2098, 99, 2000, 2001, 2002 ఆ టైంలో 2 to 3 years పనిచేసాం. రియల్గా అందరు మొత్తం మాట్లాడినట్టుగా సార్ మంచి హార్డ్ వర్కర్. టైం కా పాబత్ అంటారు చూడండి, కొంచెం టైం పక్కా పాల్గొనడం, వెరీ సిన్సియర్, హార్డ్ వర్కింగ్. ఏపీ మల్కాపురంలో 10 నెలలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి విడుదల చేయని ప్రభుత్వం, రోడ్డున పడుతున్న విద్యార్థుల పరీక్షలు కూడా అనుమతించని ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం. మల్కాపురంలో ఇందిరా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఫీజులు కట్టలేదని నేపంలో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ. దీంతో పరీక్ష రాయకపోయిన సుమారు 100 మందికి పైగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు వాళ్ళకి హాల్ టికెట్లు రావడం వల్ల మాకు ఫస్ట్ ఏం చెప్పారంటే జాయిన్ అయ్యేటప్పుడే యూనివర్సిటీ ఫీజు మీరు కట్టుకోవాలి, జేవిడి పడితే మాత్రం మీరు కట్టాలి, అంతే, అంతకు మించి మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎటువంటి ప్రెజర్ పెట్టమని చెప్పారు. ఇప్పుడు బాండ్ పేపర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఏమైనా ప్రెజర్ చేస్తున్నారంటే 1 lakh కడితే తప్ప మేము మీకు హాల్ టికెట్స్ ఇయ్యము అని చెప్పారు. సర్లే అని చెప్పి ఇస్తారేమో అని చెప్పి 10:30 వరకు వెయిట్ చేసాం. అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. సార్ వాళ్ళు అయితే అస్సలు రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు మాకు 2 పరిష్కారాలు కావాలి. ఓటీ ఎగ్జామ్ ఉంది మాకు, ఇప్పుడు దానికి పాస్ చేపిస్తారా ఒకటి, లేదంటే మనం లోపలికి ఇన్వాల్వ్ చేపిస్తారా 2, అంతే సార్. మాకు సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు, ఇంకా మాకు సొల్యూషన్ కావాలి సార్. చదువుకుంది వేస్ట్ అబ్సెంట్ అయినట్టు ఫెయిల్. సార్ అమౌంట్ గవర్నమెంట్ అమౌంట్ పడి మేము కట్టుకోకుండా ఉంటే మా తప్పు ఉండేది సార్. దాని అమౌంట్ అడుకోకుండా మమ్మల్ని అడుగుతున్నారు, పేరెంట్స్ కి ప్రెజర్ పెడుతున్నారంటే మేమేం చేయలేము సార్. దానికి కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ మంచిర్యాల ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద 3వ రోజు అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో నస్పూర్ 4th వార్డు నుంచి మాజీ కోఆపరేషన్ మెంబర్ ఎండి నజర్, 4th వార్డు అధ్యక్షులు ఉప్పాల రమేష్, మండల యూత్ అధ్యక్షులు భీమిలి రాజేష్ తదితరుల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. హైదరాబాద్ తీసుకోరా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డాక్టర్స్తో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గౌరవ ఎంఎస్ రాజ్ ఠాకూర్. నాకేం భయం లేదు, నా బట్టలు ఇప్పినా, నా బురద తల్లినా, నన్ను వెనుపొట్టు పొడిచినా ఐఎమ్ రెడీ. కానీ నిజం చెప్పాల్సిన బాధ్యత ఎవరిదో ఒకటి ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇవాళ నన్ను కావచ్చు, లేకుంటే నిన్నటి వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చంద్రని కావచ్చు, లేకుంటే బీజేపీ నాయకుని సంధ్యాని కావచ్చు, లేకుంటే ఇంకెవరో XYZ మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇంకేదో రాజకీయ పార్టీలో కావచ్చు, వారిని సైతం మాట్లాడినటువంటి వాళ్ళు ఉంటే ఉన్నటువంటి వ్యవస్థ కూడా ఉన్నది. నేను మీడియా వారిని కూడా గమనిస్తాను. నాకు తెలిసి గోదావరిఖనిలో ఉన్నటువంటి మీడియా మిత్రులు నాకు సుపరిచితులు, దగ్గర ఆత్మీయులు, బంధువులు, దగ్గరగా ఉన్నటువంటి మిత్రులు.
చాలా సీనియర్స్ వాళ్ళు నిజమైన తెలుసు. ఇప్పుడు ఎవడెవడో కొత్తవాడు వస్తుంటా తెలియదు. ఒక ఆయన వచ్చి నేను మొన్న ఎప్పుడు నేను మీడియా అన్నాడు, నేను 25 ఏళ్ళకి మీడియా రాజకీయం చేస్తున్నాను, నేను ఎప్పుడు చూడలే అన్నాడు. అని నా సొంతంగా పెట్టుకున్నాను సార్. ప్రభుత్వానికి సంబంధించిన డాక్టర్స్ కూడా ఇప్పటివరకు ఉండే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమావేశం పెట్టడానికి కారణం మీ ద్వారా రామగుండం, యావత్ రామగుండం ప్రజలకి బాధ్యత కలిగినటువంటి సమాజంలో గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అత్యంతంగా గౌరవించుకోవాల్సినటువంటి వ్యవస్థ వైద్య వ్యవస్థ. వైద్యం చేసేటువంటి డాక్టర్ తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే మన జీవితాన్ని మళ్ళీ కాపాడేటువంటి ఒక శక్తివంతమైన కనబడని దేవుని రోజు మొక్కుతాం. అని ఆరోగ్యం పాడైనప్పుడు మన తల్లిదండ్రుల మాదిరిగా మన ఆరోగ్యం ఇచ్చే దేవుల మాదిరిగా వృత్తిని ఓపెన్గా మద్దతు పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవాళ నాకు గుర్తున్నది, నాకు చాలా పాత మిత్రుడు, అందరికి మిత్రుడు గోదావరిలో మోహన్ రావు అని బీజేపీలో ఒక లీడర్ ఉండేవాడు. ఆ రోజుల్లో అప్పుడున్న డాక్టర్ ఆ రోజున్న పరిస్థితుల్లో గొడవలు అవుతాయని చెప్పో ఇంకేదైతే కొంచెం రిస్క్ తీసుకోకుండా ఉండేవంటే ఆ వ్యక్తి ఈరోజు బ్రతికుండేవాడు. పూర్తిగా అవగాహన ఉండి మెడికేషన్ ఇచ్చే పరిస్థితులు ఉన్నా కూడా ఎవరైనా ఒక వ్యవస్థలో చేసేటప్పుడు డాక్టర్ అనేవాడు ఎవరిని చంపాలని చూడడు. వాడు నరరూప రాక్షసుడు కావచ్చు వ్యక్తిగతంగా, కానీ వీరు డాక్టర్ వృత్తిలో ఉన్నవారు వీలైతే ప్రాణం పొయ్యాలని చూస్తారు తప్ప ప్రాణం తీయాలని చూడరనే ఒక మైండ్ సెట్లో మనం అందరం ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా డాక్టర్ అనేవాడు ప్రాణం పోస్తారు, ప్రాణాలు వారి యొక్క పూర్తి సమయాన్ని వారి యొక్క ఎమర్జెన్సీ రాత్రనక పగలనక అర్ధరాత్రి ఏదైనా పేషెంట్కి అయినా కూడా కుటుంబాల్లో విశ్రాంతి లేకుండా పనిచేసేటువంటి ఒక వ్యవస్థ ఇలా మెడికల్ వ్యవస్థ. ఆ మెడికల్ వ్యవస్థలో కింద సర్వీస్ చేసే వాళ్ళ నర్సింగ్ సిస్టమ్ కానివ్వండి, మెడికల్ షాప్కి సంబంధించిన అంశాలను పనిచేసే వాళ్ళు కానివ్వండి, మేల్ బాయ్స్ కానివ్వండి, అక్కడ ఉన్న వ్యవస్థలు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి మనందరి సేవ చేసేవారు. ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టకూడదు అనే ఒక అంశాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు అత్యాధునికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్ కూడా కొన్ని వేల హాస్పిటల్స్ హైదరాబాద్లో నడుస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ సంబంధించిన అనేక వ్యవస్థలు ఉన్నాయి. నీమ్స్, గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంఎన్జే, రకరకాల పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండగా కూడా కొన్ని వేల హాస్పిటల్ నడుస్తాయి. అదే మాదిరి కంపేర్ చేసుకుంటే కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టే వేల హాస్పిటల్ నడుస్తాం. మంచిర్యాల, ఈరోజు పెద్దపల్లి, ఇంకా అన్ని ప్రాంతాల్లో మంతనీలో కూడా ఉంది. ఒకప్పుడు రామగుండంలో మాత్రమే పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండేవి. గమనించాల్సిన అవసరం ఉంది మీడియా మిత్రులకు. ఈరోజు ఇక్కడ హాస్పిటల్స్ తగ్గడానికి కారణం ఏందని ఒక్కసారి ఆలోచన చేయాలి. డాక్టర్లు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం మనకున్నది. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతంలో బాధ్యత కలిగినటువంటి 3 ఉగ్రవాదంపై పోరుపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ ఈరోజు సైనిక అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తనకు సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని, పహలుగా ఉగ్రవాదులకు ధీటైన జవాబు భారత సైన్యం ద్వారా ఇస్తామని, భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చు సంచలన ప్రకటనలు చేశారు. డేట్ ఫిక్స్ చేయండి అంటూ ఆయన సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు.
జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులకు లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పాశవిక దాడులను పాల్పడుతుండడాన్ని నిరసిస్తూ సోమవారం సాయంత్రం గోదావరిఖని పట్టణంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారు ఉగ్రదాడిలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీలో గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్ నగర్ చౌరస్తా నుండి బయలుదేరి లక్ష్మీనగర్ మీదుగా ప్రధాన చౌరస్తా వరకు సాగింది. ఈ కార్యక్రమంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది బలమూరి అమరేందర్ రావు, ఉపాధ్యక్షులు పుష్పాల విక్రమసింహరావు, ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ చెరుకు బుచ్చిరెడ్డి, కోశాధికారి తుమ్మల అశోక్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవన్ బాబు, ఎడ్యుకేటివ్ మెంబర్స్ చింతల రాజిరెడ్డి తదితరులతో పాటు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆత్మబంధువులారా, మనం నిన్నటి ఏదో ఒక పహల్గాంలో గత వారం అమాయకులైన టూరిస్టుల పైన కాశ్మీరులో ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా దుశ్చర్యకు పాల్గొనడం జరిగింది. వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చూస్తూ వాళ్ళను హతమార్చడం జరిగింది. మరి ఈ యొక్క దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఎవరు ఉండాలి, ఎవరు జీవించాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఈరోజు నిలిచిపోతున్నది. మరి దీనికి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతి దేశభక్తుడైన ప్రతి భారతీయుడి పైన ఉన్నది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా దేశభక్తులైన భారతీయులందరూ కూడా చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూర్చాలని గత వారం రోజుల నుండి కూడా కొవ్వొత్తులతోటి ర్యాలీలు నిర్వహిస్తూ వారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తుదా గుర్తించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని, ఏ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో వాళ్ళను తోముఖించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుతున్నారు. కాబట్టి ఇక ముందు భారతదేశంలో అందరం కూడా ఐకమత్యంతో ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని మనం హిందువులని ఏకాకిగా చేసి చంపిన ఉగ్రవాదులను అంతమొంచి ప్రతి భారత పౌరుడు నిద్రపోడని ఆకాంక్షిస్తున్నాను. ఆ ఉగ్రవాదులు ఆనాటి రజాకారులను నేటి పిల్లలకు తెలియజేసి వాళ్ళను
రెచ్చగొడుతుండ్రు. పిల్లలు రేపు పౌరులైన తర్వాత ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు. భారతదేశ పటంలోనే వాళ్ళ జాతి ఉండదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై భారత్ మాత. తీవ్రవాదులు అమాయకులైన పర్యాటకులను హతమార్చినందుకు నిరసనగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున ఈరోజు నివాళులు అర్పించేందుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ దాడిని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఖండిస్తోంది. ఈ ముష్కర మూకలకు సరి అయిన బుద్ధి చెప్పవలసిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని వేడుకుంటూ దేశంకి మా సంస్థ లక్ష్యాలైన పర్సనాలిటీ, హ్యుమానిటీ, నేషనాలిటీ కాబట్టి నేషనాలిటీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.